వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు జీటీఏ ఫౌండర్ అయిన విశ్వేశ్వర రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్, యూఎస్లో స్టడీ చూసుకున్నట్లయితే ఓపీటీ, స్టెమ్ ఓపీటీ ఈ రెండు ప్రొసెసర్స్ తర్వాత ఆ స్టూడెంట్ అప్పటికి కూడా ఒక జాబ్ అని ఫైండ్ అవుట్ చేయకపోతే తను ఈ వీసా స్టేటస్ అనేది మార్చుకోవడానికి స్కోప్ ఉంటుందా, లేకపోతే తిరిగి వచ్చేయాల్సిందేనా? F1 ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ 2 ఇయర్స్లో అంటే 5 ఇయర్స్ వీసా ఇచ్చాక కూడా మన వాళ్ళు టిపికల్గా 2 ఇయర్స్లో కంప్లీట్ చేస్తారు. తర్వాత ఈ 12 మంత్స్ అండ్ 36 మంత్స్ ఓపీటీ ఉంటుంది. ఆ డ్యూరేషన్లో జాబ్ వస్తే సంతోషం. ఇన్ కేస్ జాబ్ రాకపోతే తప్పకుండా వాళ్ళు బ్యాక్ రావాలి. మాస్టర్స్ కంప్లీట్ అయినాక కూడా వాళ్ళు బ్యాక్ రావాలి. ఎలా ఉంటుందంటే వాళ్ళకి యూజువల్గా ఇమ్మీడియట్గా F1 స్టూడెంట్స్కి H1B ప్రోగ్రామ్కి వెళ్తారు. H1 కూడా ఇవాళ ఎలా అయిందంటే అది లాటరీ సిస్టమ్ అయింది. ఇట్స్ నాట్ ఎవ్రీ F1 కంప్లీట్ వీసా హోల్డర్కి H1కి ఇవ్వట్లేదు. సో ఈ ఇయర్లో మార్చి 7th ఓపెన్ చేస్తున్నారు. రేపు 2025లో 7th ఓపెన్ అవుతుంది. తర్వాత ఇట్ రన్స్ ఫర్ 20 days. దే కలెక్ట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. దాని తర్వాత ఏం చేస్తారంటే లాటరీ తీస్తారు. అందులో పిక్ అవుతాయి 65,000 రెగ్యులర్ కోట, 20,000 మాస్టర్స్ కోట. ఈ 85,000 వాళ్ళకే ఇస్తారు. మిగతా వాళ్ళు అప్లికేషన్ చేస్తే ఇఫ్ దే ఆర్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఫైన్, ఇఫ్ నాట్ ఏం చేస్తామంటే మేము ఏం అడ్వైజ్ చేస్తుంటామంటే సెకండ్ మాస్టర్స్ పంపని చెప్తాం. దట్ ఈస్ అనదర్ స్టేటస్. ఇప్పుడు వాట్ యూ ఆస్క్ ఈజ్ స్టేటస్. బికాజ్ ఇప్పుడు ఈ స్టేటస్లో రాకపోతే నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే యూ కెన్ గో టు అనదర్ మాస్టర్స్. బికాస్ ఆఫ్ యువర్ ప్రయర్ మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ టేక్ ఏ Day 1 CPT. దట్స్ ఎ రెగ్యులర్ ప్రోగ్రామ్. సో Day 1 CPTలో తీసుకొని యూ కెన్ స్టార్ట్ అనదర్ మాస్టర్స్ ప్రోగ్రామ్ అండ్ యూ వర్క్ విత్ Day 1 CPTతో. ఇట్స్ నాట్ అన్ H1B. H1Bలో రాని వాళ్ళందరూ అటువైపు టిపికల్గా ఇప్పుడు చేస్తున్నది అదే ప్రోగ్రామ్. మనకి అందులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా దే కెన్ రీచ్ అవుట్ టు అస్, వీ కెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్ వెరీ క్లియర్లీ. ఎందుకంటే ఒక్కొక్క కేసు ఒక్కొక్క ప్రాబ్లంలో ఉన్నదాన్ని బట్టి మనం ఎడ్యుకేట్ చేయొచ్చు. బై ఆన్ ఎ లార్జర్ దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. దే కెన్ మూవ్ ఇన్ టు అనదర్ మాస్టర్స్ డిగ్రీ అండ్ దే కెన్ గెట్ ఏ Day 1 CPT. Day 1 CPTకి దెర్ ఇస్ నో లిమిటేషన్. మాస్టర్స్ చేసే వాళ్ళందరికీ ఆ యూనివర్సిటీ స్టిపులేటెడ్ యూనివర్సిటీ ఇస్తుంది. ఆ యూనివర్సిటీ ఫ్రేమ్వర్క్లో మనం పని చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. అండ్ ఈ వీసా ప్రోగ్రామ్ మీద ఒక పైలట్, అంటే ఈ వీసాకి సంబంధించి పైలట్ ప్రోగ్రామ్ కూడా ఒకటి రెన్యువల్ ప్రాసెస్ సంబంధించి అక్కడే ఉండి చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించారని తెలుస్తూ ఉంది. అది అలాగే ఉందా, చేంజెస్ ఏమన్నా వచ్చాయా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అలాగనే ఉంది. బట్ ఫ్యూచర్లో ఇదంటే డైనమిక్గా ఇమిగ్రేషన్ లాస్ అన్ని డైనమిక్. ఒక 10 ఏళ్ల క్రితం ఉన్నవి ఇప్పుడు ఉండాలని లేదు, ఇవాళ ఉన్నది రేపు ఉండాలని లేదు. ట్రంప్ ఏం చేస్తాడంటే వాళ్ళు డైనమిక్. రేపు మార్నింగ్ వచ్చేసి ఒక కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకురావచ్చు. వీ డోంట్ నో విచ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ హీ విల్ బ్రింగ్. వాళ్ళకి ఆల్రెడీ ఆ డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పటికీ డిబేటు, డిస్కషన్, కన్క్లూజన్ ఎవ్రీ టైం జరుగుతుంటుంది. కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంపాక్ట్ అనాలిసిస్ అంటారంట. మన ఎకానమీకి ఎంత ఇంపాక్ట్ అవుతుంది, ఈ ప్రోగ్రామ్ను మనం ఎట్లా కరెక్ట్ చేద్దాం, ఈ ప్రోగ్రామ్ ఎట్లా ఎక్స్టెండ్ చేద్దాం, ఈ ప్రోగ్రామ్ ఎట్లా రివైవల్ చేద్దాం. దట్ ఈస్ ద థింగ్ దట్ దే విల్ టాక్ దేర్. అకార్డింగ్ టు దట్ దే విల్ కమ్ అప్ విత్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. మార్నింగ్ లేచి ఒక్కడే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకోడు. ఆయనకి వైట్ హౌస్ నుంచి ఉంటుంది, క్యాపిటల్ హిల్ ఫీడ్ ఉంటుంది, ఇస్తుంటారు కదా, డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబరు, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేటస్, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ. దీస్ ఆర్ ఆల్ డిపార్ట్మెంట్స్. దే గివ్ దట్ ఎగ్జిక్యూటివ్ బాడీస్, దే విల్ గివ్ ఎవ్రీ డే ద ఫీడ్ టు ద ప్రెసిడెంట్. సో బేస్డ్ ఆన్ దట్ దే విల్ కమ్ అప్ విత్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. అందులో ఫిట్ అయ్యేటట్టు ఉంటే ఏమి ఇబ్బంది లేదు. ఇంకోటి వీసా బై వీసా అంటే కేస్ బై కేసు వేరియంట్స్ ఉంటుంది. వీఆర్ దేర్ టు హెల్ప్ అవర్ స్టూడెంట్స్, వీఆర్ దేర్ టు హెల్ప్ దేర్ H1B, వీఆర్ దేర్ హెల్ప్ టు బిజినెస్ పీపుల్, వీఆర్ దేర్ టు హెల్ప్ ఫర్ ఎనీ ప్రోగ్రామ్. ఆల్ఫాబెటికల్ లెటర్ A to Z ఉంటుంది కదా, ప్రతి లెటర్కి ఒక వీసా ఉంటుంది అమెరికాలో. ఇది ఎంతమందికి తెలుసు? ప్రతి లెటర్లో అడ్వాంటేజ్ ఉంది. మీడియా నుంచి వస్తే I వీసా ఇస్తాం, అయ్యగారులో వస్తే R వీసా ఇస్తాం, పెర్ఫార్మెన్స్ వీసా వస్తే P3 ఇస్తాం. అంటే యూనో వాట్ ఐమ్ సెయింగ్. సినిమా యాక్టర్స్ వస్తే O1 O2 ఇస్తాం. యూ నేమ్ ఇట్. ఫార్మ్ వర్కర్స్ వస్తే H2 ఇస్తాం. అంటే ఎవ్రీవేర్ యూ హ్యావ్ ఎ వీసా. ప్రతి వీసాని మీరు యూటిలైజ్ చేసుకోండి. J1 రీసెర్చ్కి వస్తే J1 ఇస్తాం. యూ గెట్ ఇట్. అట్లా ప్రతి లెటర్కి కూడా ఒక వీసా ఉంది. ప్రతి రావచ్చు, యూటిలైజ్ చేసుకోవచ్చు, సెటిల్ కావచ్చు. యూ గెట్ ఎ గ్రీన్ కార్డ్, యూ గెట్ ఎ సిటిజన్షిప్, యూ బికమ్. ఇప్పుడు వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీ CEOs ఎవరున్నారు? మన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఎట్లా రీచ్ అవుట్ అయ్యారు ఆ స్థాయికి? ఇట్లా పోయి గ్యాస్ స్టేషన్లో, గ్రోసరీ స్టోర్లో పనిచేస్తే అక్కడికి ఇట్లా. దర్ ఫోకస్ ఈజ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, గ్రోత్ కూడా ఉంది. సో ఇది కూడా మంచి. అంటే ఆ కంట్రీ ఇమిగ్రేషన్ లాస్ గురించి మీకు కన్సర్న్ ఉంది, మీకు డౌట్ ఉంది, ప్లీజ్ రీచ్ అవుట్ టు అస్. వీ ఎడ్యుకేట్, వీ గైడ్, వీ గివ్ యూ ఒపీనియన్, టేక్ గుడ్ గైడెన్స్. యూఎస్ ఇమిగ్రెంట్స్ అనే దాంట్లో ఎక్కువ ఇండియా నుంచి స్టెమ్ స్టూడెంట్స్ ఎక్కువ. ఈ స్టెమ్ స్టూడెంట్స్కి మీరు చెప్పే మెయిన్ పాయింట్స్ ఏంటంటే? టిపికల్గా ఏంటంటే మీరు ఏదైతే స్టెమ్ లాస్ ఉన్నాయో ప్లీజ్ బీ ఇన్ దట్ లా. ఇఫ్ యూ డోంట్ నో, టేక్ అడ్వైస్ అండ్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్లో మీరు పనిచేయండి. అవన్నీ పెద్ద కష్టతరమైన ఏం కాదు. ఎందుకంటే మీరు ఇప్పుడు కొత్తగా వచ్చి దాన్ని కష్టపడలేదు. హిస్టారికల్గా F1 ప్రోగ్రామ్ ఉంది. అంటే స్టూడెంట్లను అమెరికా రావడం అనేది వాళ్ళ మొదట 2 ఏళ్ల క్రితము ట్రంప్ వచ్చాక మొదలుపెట్టింది కాదు. ట్రంప్ అయిపోయాక వెళ్ళిపోవడం ఉండదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్స్ లైక్ ఎ రివర్ ఫ్లో.
సో అందులో భాగంగా మీరు ఏ స్టేట్ నుంచి వచ్చినా, ఎస్పెషల్లీ మనం ఇండియా గురించి మాట్లాడుకుంటే ప్రతి స్టేట్ నుంచి వస్తారు. బట్ ఇందులో కూడా అమెరికాలో ఎకనామిక్స్ ఎలా ఉంటుందంటే పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ రెస్టారెంట్ ఇండస్ట్రీ ఉంటారు, గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు మోటల్ ఇండస్ట్రీలో ఉంటారు, తెలుగు పీపుల్ వెళ్ళిన వాళ్ళు మోర్ టెక్నాలజీ ఇండస్ట్రీలో ఉంటారు. యూనో వాట్ ఐమ్ సెయింగ్, అంటే వేరియస్ దానిలో స్ట్రెంత్. మన వాళ్ళు తమిళియన్, తెలుగు అంటే మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు టెక్నాలజీలో లేరని కాదు, మన వాళ్ళు రెస్టారెంట్ పెట్టట్లేదని కాదు, బట్ మేజర్గా ఉండేది అంటే మేజర్ జాబ్స్ ఉంటాయి కదా, మన వాళ్ళు మేజర్గా టెక్నాలజీ సైడ్ ఎక్కువ తెలుగు వచ్చి అడ్వాన్స్మెంట్ అవి ఇక్కడ కోర్సులు ఎక్కువ నేర్చుకొని అమెరికా వెళ్ళి కూడా స్టూడెంట్స్ కూడా ఇక్కడ హైదరాబాద్ కాన్సులేట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్సులేట్ ఇన్ ద సౌత్ ఏషియా. సో అంటే వాల్యూ ఇక్కడ ఉంది కాబట్టే కదా, అంటే అంత పెద్ద కాన్సులేట్ పెట్టింది ఏంది, వెల్కమ్ చెప్పడానికే కదా. కదా నేను వీసాలు రిజెక్ట్ చేయడానికి పెద్ద కాన్సులేట్ పెట్టాను, 55 విండోలు పెట్టుకోను కదా. విండో పెట్టింది మీకు ఇంటర్వ్యూ చేసి మీకు స్కిల్ ఉంది, మీద ఇక్కడ హెవీ టాలెంట్ ఉందని వాళ్ళు అమెరికా గమనించింది కాబట్టి ఇక్కడ పీపుల్ కావాలనే కాబట్టి ఇక్కడ పెద్ద కాన్సులేట్ పెట్టింది కదా. ఈ కామన్ సెన్స్ మనం ఎక్కడ మిస్ అవుతున్నాం? ఐ రైట్ ఆర్ నాట్? సో డెఫినెట్లీ చిన్న చిన్న డీవియేషన్స్ వల్ల ఇబ్బంది పడిపోతూ దాన్ని కంప్లీట్గా ఒక ఫుల్ డీవియేషన్లో తీసుకొని కెరీర్ని పాడు చేసుకోవడం కాకుండా ఫోకస్ ఆన్ రైట్ పాత్. స్టెమ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క స్కిల్ సెట్ మీద ఎక్కువ ఫోకస్ చేయమని అయితే మనకి సార్ చెప్పడం జరుగుతుంది. అండ్ స్టిల్ మీకు ఆ లాకి సంబంధించి అది ఎక్కడైనా అవాయిడ్ చేయకుండా ఎక్కడైనా డివేట్ అవుతున్నారనిపించినైనా సరే మీరు ఇమీడియట్గా సార్ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ ఇలాంటి మంచి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. ఈ ఎపిసోడ్ అయితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.